ప్రధానంగా 2 సమావేశాలకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం 2 సమావేశాలను కలిపి ఒకే సమావేశంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 350 నుంచి 400 మందికి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆహ్వానం కూడా అందింది. అయితే ముఖ్యంగా ఈ ఆహ్వానానికి పిలిచినటువంటి నేతలకే తెలంగాణ లోపలికి అంటే భవన్ లోపలికి సమావేశానికి పర్మిషన్స్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే గత కొంతకాలంగా కేసీఆర్ బయట జనాల మధ్య లేరు. చాలా రోజుల నుంచి కూడా ఫామ్ హౌస్ కే పరిమితమైన నేపథ్యంలో కేసీఆర్ వచ్చినటువంటి తరుణంలో చాలా మంది తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంకి సంబంధించి కావచ్చు, కార్యవర్గ సమావేశానికి సంబంధించి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మిగతా జిల్లాల అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆహ్వానం అందింది. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతలు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అందులో ముఖ్యంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. 1:50 నిమిషాల ప్రాంతంలో కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకుంటారని మాత్రం ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే దాదాపుగా 5 నుంచి 6 అంశాలు ఈ సమావేశంలో ఎజెండాగా పెట్టుకున్నప్పటికీ అందులో ప్రధానంగా 3 అంశాలే మనకు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించి నీటి పంచాయతీ గత కొంతకాలంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అటు కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో బీజేపీతో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి చాలా అనుకూలంగా వ్యవహరిస్తుందన్నటువంటి అంశాన్ని ప్రధానంగా వీళ్ళు లేవనెత్తటువంటి సందర్భం కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే నీటి అంశానికి సంబంధించి నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు, చూస్తూ ఊరుకుంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశానికి సంబంధించి కావచ్చు, గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించి 90 టీఎంసీల నీటిని తెలంగాణకు వాటా కింద ఉపయోగించుకుంటే ఇప్పుడు దాన్ని 40 టీఎంసీలకే పరిమితం చేయడాన్ని కూడా ఖచ్చితంగా ఎండగట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను అంటే మన నీళ్లు మనకు రావాల్సిందే అని చెప్పేసి కూడా ఇప్పటికే మరొక తెలంగాణ ఉద్యమం లాంటి నీటి సాధన అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి ఒక ఉద్యమం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేసీఆర్ డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో ప్రధాన ఎజెండా కింద కృష్ణా గోదావరి జలాలకు అంశాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేస్తుంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఖచ్చితంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాలని చెప్పేసి తెలంగాణకు అన్యాయం చేస్తారు, నీళ్ళ దోపిడీ చేస్తారు అని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో గత కొంతకాలంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి నీటిని తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ ని అంటే డిజైన్ చేయాలని చూసింది. దానికి సంబంధించి ఒకవైపు ఏపీ ప్రభుత్వము తెలంగాణకు నీటి సౌకర్యం కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వినియోగించుకున్న తర్వాత సముద్రంలో కలిసేటువంటి నీటినే బనకచర్ల రూపంలో మేము ఆంధ్రాకి తరలిస్తామే తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా మేము ప్రవర్తించబోమని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టు కడితే కనుక తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది, మరొకసారి ఎడారిగా మారిపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేసింది. దీంతో పాటే బనకచర్లను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం, దానికి అనుగుణంగా కూడా బనకచర్ల ప్రాజెక్టు అంటే డిస్మిస్ చేసుకోవడం ఇవన్నిటి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పెండింగ్ పనులను ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయట్లేదు. ఖచ్చితంగా వాటిపైన చర్చించాలని చెప్పేసి కూడా ప్రధానంగా నీటి సమస్యకు సంబంధించి ఈ అంశంలో ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే దాని తర్వాత ఏదైతే ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు వీళ్ళకు కొంత అర్థం కావడానికి కావచ్చు, పాలన కొనసాగించడానికి కావచ్చు, దాదాపు 1 నుంచి 2 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పేసి కూడా పదే ఇతర సమావేశాల్లో కూడా కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా డిసెంబర్ 9th కి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ హామీలు ఇచ్చింది. దాదాపు 6 గ్యారెంటీలతో అభయాస్తం పేరుతో 6 గ్యారెంటీలు, అందులో 13 అంశాలు ఎజెండాగా పెట్టుకోవడంతో పాటు మిగతా 420 సబ్ గ్యారెంటీలకు సంబంధించి ఎన్ని హామీలు పూర్తి చేసింది, ఎందుకు ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తుంది అనే అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎండగట్టడంతో పాటు దానిపైన కొంత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి నేతలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్యవర్గ సమావేశం అందులో ఉన్నటువంటి టీం ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ 2 వేరు కాదు, 2 ఒకటే అన్నట్టుగా కూడా వాటికి సంబంధించినటువంటి కమిటీలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. అయితే దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఖచ్చితంగా
గ్రామ స్థాయి నుంచి కూడా బీఆర్ఎస్ అంటే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడంతో పాటు కమిటీలను వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా మొదలు పెట్టాలని చెప్పేసి గతంలోనే భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అయితే మొన్న తాజాగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత బూస్టింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి క్యాడర్ ని ఉత్సాహపరిచే విధంగా సమావేశంలో వాళ్ళకు కొంత ఏదైతే అంశాలకు సంబంధించి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడంతో పాటు మున్ముందు ఎందుకంటే ఇప్పటికే నీటి పంపకాల పైన ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అది పాలమూరు నుంచే మొదలు పెట్టాలి, ఖచ్చితంగా ఉద్యమించాలని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పాలమూరులో సభ నిర్వహిస్తే కనుక అది ఎప్పుడు నిర్వహిస్తారు, ఏ జిల్లాలలో సభలు ఉండబోతున్నాయి, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒకవేళ కేసీఆర్ కనుక ప్రజల్లో ఉండాల్సి వస్తే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి మాత్రం దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మీడియాను ఉద్దేశించి కూడా ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భం లేదు కాబట్టి 2 గంటలకు ప్రారంభమైనటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఇటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం సంబంధించి కావచ్చు, కార్యవర్గ సంబంధించినట్టు కావచ్చు, ఈ 2 సమావేశాలు దాదాపు 5 గంటల వరకు పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా 5 గంటలకు సమావేశంలో జరిగినటువంటి అంశాలపైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కావచ్చు, కొత్త కార్యవర్గ టీం కు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి పనులు ఎక్కడ అంటే జల దోపిడీకి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అనే అంశాలకు సంబంధించి కావచ్చు, గత కొంతకాలంగా తెలంగాణలో యూరియా కొరత ఏర్పడడం కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా ఖచ్చితంగా ఇటు వాళ్ళ టీం కి చెప్పడంతో పాటు మీడియా బ్రీఫ్ లో కూడా చెప్పే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒకవేళ ఈ సమావేశం కనుక పూర్తయితే కనుక